Hello, hello all. I feel that you are all busy in your preparation, taking care of your health, right? And now you can watch this video in 1.5 speed to save your time. Let us begin this. Now, మీరు ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ అవ్వండి. టైర్ 2 విల్ బి ద ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా. ఐదర్ ఇట్ ఈస్ ఫర్ సీజిల్ 2024 ఆర్ ఇట్ ఈస్ ఫర్ ద 2025. బట్ ఎస్ ఈ వాట్ ఈస్ 2025 అయినా కూడా యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా అండ్ మీరు అప్పుడు ప్రిపేర్ అయ్యేది ఇప్పుడు ప్రిపేర్ అయిపోతే యూ విల్ గెట్ మోర్ మార్క్స్ అని నా ఫీలింగ్. మోర్ ఓవర్ నేను కొన్ని వీడియోస్ చేయలేదు ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎగ్జామ్. బట్ ఎస్ ఇఫ్ యూ నీడ్ ఇట్ యూ టెల్ మీ, ఐల్ కమ్ అప్ అండ్ డూ దోస్ వీడియోస్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు కూడా నాకు మీలో ఒకరు మెయిల్ చేస్తే తప్ప నాకు ఎట్లా తెలుస్తుందండి? బికాస్ ఐ ఫీల్ దట్ మెనీ పీపుల్ మైట్ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్ అండ్ మీరు చూసి వింటారు అనేసి. బట్ ఎస్, దెర్ ఈజ్ వన్ మోర్. మీరు ఎన్ని వీడియోస్ చూసినా కూడా ప్రాక్టికల్గా ఒక టైర్ 2 స్ట్రాటజీ అనేది నేను చెప్తా. ప్రాక్టికల్ స్ట్రాటజీ దట్ యూ కెన్ సీ ఇట్ అగైన్ 1.5 స్పీడ్లో చూసేయండి. యశ్వంత్, థ్యాంక్ యూ. నౌ సి, యశ్వంత్ చెప్పింది ఏంటి అని అంటే సింపుల్. ఐ థింక్ మెనీ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద వాట్ ఈస్ దిస్ టైర్ 2కి, సీజిల్ టైర్ 2కి. సో థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్, మీరు బిజీయే, బట్ ఇట్ ఈస్ దట్ వాట్ వీ టేక్ టైమ్ అండ్ గివ్ ఇట్ టు అదర్స్. It is that what which matters. Now, I formally welcome you all for the strategy of Tier 2. It is again a practical strategy, but before that, let we have a quick glance over what is this. English, okay, maths and reasoning. ఈ రెండు బ్లాక్స్ 60 క్వశ్చన్స్ వస్తాయి. నేను క్వశ్చన్స్ ప్రకారంగా చెప్తా. ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్ వస్తాయి, రైట్? జీకే ఆర్ జిఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 25 క్వశ్చన్స్ వస్తాయి. యూ కమెంట్ ఇన్ యువర్ కమెంట్ బాక్స్ వెదర్ యువర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కాన్సెప్ట్ ఈజ్ నీడెడ్ ఆర్ నాట్. మీరు చూస్తే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం అవుతుంది. ఇట్ బికమ్స్ అ క్రూషియల్ ఫర్ గ్రూప్ బి పోస్ట్, రైట్? అండ్ మీరు ఏ బుక్స్ చదవాలనేసి యూట్యూబ్లోకి వెళ్ళి కంప్యూటర్ నాలెడ్జ్ స్పేస్ ఎడిఫికేషన్ బై ఆదిత్య తెలుగు అని కొడితే వచ్చేస్తుంది. యూ కెన్ రెఫర్ దట్. ఇంకా మీకు ఏమైనా టైం తక్కువ కావాలి అంటే యూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, ఐ విల్ హెల్ప్ యూ అవుట్, రైట్? ఇది ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, సీజీఎల్, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఈజ్ ద మస్ట్. నాట్ ఓన్లీ దట్, మీకు వాట్ ఇస్ దిస్ చెప్తా. ఫస్ట్ ఇదైతే చూద్దాం. 60 క్వశ్చన్స్, 45, 25 క్వశ్చన్స్. మన టార్గెట్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా మీరు లాస్ట్ ఇయర్ ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయండో, లాస్ట్ ఇయర్ లెవెలే ఎగ్జామ్ వచ్చింది, లాస్ట్ ఇయర్లానే సేమ్ టాలెంటెడ్ పీపుల్ రాస్తున్నారు అని అనుకుంటే, ఎస్, 308 మార్క్స్కి మీకు గ్రూప్ సి పోస్ట్ వస్తుంది. 310+ మార్క్స్కి గ్రూప్ బి పోస్ట్ వచ్చేస్తుంది. హెన్స్ ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ, టైర్ 2 ఈజ్ ఆల్ అబౌట్ 2 క్వశ్చన్స్, రైట్? కరెక్ట్ పెట్టాల్సిన 2 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే మీరు 310 అబోవ్కి వచ్చేస్తారు. లేదు, మైనస్ ఆ కరెక్ట్ పెట్టాల్సిన 2 క్వశ్చన్లు మైనస్ పెట్టేస్తే ఒకటి మీరు గ్రూప్ బి నుంచి గ్రూప్ సి కన్నా వెళ్తారు, లేదు ఇంకొకటి తప్పు పెట్టినా కూడా సెలక్షన్లో నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హెన్స్ దిస్ ఇస్ ఆల్ అ గేమ్ ఆఫ్ 2 క్వశ్చన్స్. అందుకే నేను అడుగుతున్నా, ప్రాబిలిటీ నేను ముందే ప్రాబిలిటీ ఎన్సీఆర్టీ చదవాలి, రైట్? ఎన్సీఆర్టీ ఎలా చదవాలో కూడా ఇచ్చా, మీరు అది చూడరు. ఇఫ్ యూ రియలీ నీడ్ ఇట్ అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎగ్జామ్, యూ టెల్ మీ, ఐ మోస్ట్లీ లైవ్కి వచ్చాకే చూస్తాం, రైట్? ఇక్కడ చూడండి, మన ఆట అంతా ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఈ 308 రావాలి, రైట్? 309 అనుకుందాం. 309 అంటే 103 క్వశ్చన్స్. 103 క్వశ్చన్స్. ఈ 103 క్వశ్చన్స్కి ఇంకొక 2 క్వశ్చన్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ గ్రూప్ బి పోస్ట్. నౌ అవర్ టార్గెట్ ఈజ్ ఫస్ట్ ప్రాక్టికల్ స్ట్రాటజీ ఈజ్ టు ఇంప్లిమెంట్ దిస్ 103 క్వశ్చన్స్. హౌ? సింపుల్. అందరు జీకే అని చదువుతున్నారు కదా, ఎస్, జీకే కూడా చదవాలి, తప్పేం కాదు. కానీ జీకే ఎంత చదవాలనేది కూడా తెలియాలి. బికాస్ మీ ఆట అంతా ఇక్కడుందనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ స్టేజ్ ఫస్ట్ దాటితే అప్పుడు మీకు జీకే అనేది ఎక్కువ మార్కులు వస్తే ఓకే. ఇవే బిస్కెట్ అయినాయి అనుకోండి, మీకు జీకేలో ఎన్ని వస్తే ఏముంది? అగైన్ కీపింగ్ ఇన్ మైండ్ దీస్ టూ విల్ ప్లే అ మేజర్ రోల్. నౌ ఐల్ టెల్ యూ హౌ మెనీ ఫస్ట్ స్టేజ్లో ఎన్ని తెచ్చుకోవాలి అంటే, మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో రెండిట్లో కలిపి 54 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా చెప్పలేదు, ఇక్కడ కూడా 41 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సార్ 45 క్వశ్చన్స్లో 41 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని అంటే నాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే కొద్దిగా ఉండండి. నా జీకేకి వచ్చేసరికి మీరు 9 క్వశ్చన్లు అంతేనా? ఆ టార్గెట్ ఈజ్ టు అటెంప్ట్ 103 క్వశ్చన్స్ 100% అక్యురసీతో ప్రాక్టికల్గా రావాలి. వస్తా, బట్ 103 అయితే 100% అక్యురసీతో మనము అటెంప్ట్ చేయాలి. మిగిలిన అటెంప్ట్ చేయకూడదు అంటే చేస్తాం, బట్ ఇందులో 103 అనేవి 100% యాక్యురేట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఎన్నైనాయి. ఇట్ ఈస్ 95,
అండ్ 104. 95 అండ్ 104 అంతేనా? 95, 104. 104 క్వశ్చన్స్. దట్స్ ఇట్. ఇది మీ యొక్క టార్గెట్ అయి ఉండాలి. 100 మార్కులు చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అగైన్ ఒక స్ట్రాటజికల్‌గా మీరు కొన్ని మార్కులు చేసినా సరిపోతుంది. బట్ మీకు తెలియాల్సింది ఏంటి అనంటే, మీరు ఏ మాక్ అయినా అటెంప్ట్ చేయండి. ఆ మాక్‌లో మీరు ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్‌లో 54 క్వశ్చన్స్ అంటే 54 క్వశ్చన్స్‌కి ఎంత? ఇట్ ఈస్ ఇంటూ 3 కాబట్టి 150 + 12 162 మార్క్స్. 162 మార్క్స్ ఎందుకు రావట్లేదనేది మీరు చూసుకోవాలి. 41కి ఇదెంత? 130 సారీ 3 మార్క్స్ కదా! 123 మార్క్స్. ఇక్కడ ఎందుకు రావట్లేదు? 27 మార్క్స్. ఇక్కడ ఎందుకు రావట్లేదనేది చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ మాక్ అన్నా రాయండి. ఆ రాసిన మాక్‌లో 54 క్వెషన్స్ ఎందుకు అటెంప్ట్ 100% కావట్లేదనేది మనం చూసుకోవాలి. ఐదర్ ఇట్ మే బి మ్యాథ్స్ ఆర్ రీజనింగ్. ఇక్కడ మ్యాథ్స్ ఆర్ రీజనింగ్. మీ 2 కలిపి 54 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మీకు 6 క్వెషన్స్ బఫర్‌లో ఉంటున్నాయి. అంతే కదా! 6 క్వెషన్స్ బఫర్‌లో ఉంటున్నాయి. 6 క్వెషన్స్ మీరు తప్పు పెట్టకూడదు. ఇవి తప్పు పెట్టకూడదు లేదా ఎట్లా వదిలేయాలి చెప్తా. బట్ 6 క్వెషన్స్ బఫర్‌లో ఉన్నాయి. మీరు 50 దగ్గర ఉన్నారనుకుందాం. ఇప్పుడు మీరు రాసే ప్రతి ఒక్క మాక్ మీరు ఏం చేయాలంటే యూ హావ్ టు రివర్స్ ఇంజినీర్. రివర్స్ ఇంజినీరింగ్ చేయాలి. ఈ రివర్స్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? స్ట్రెయిట్‌గా పోయి నేను కాన్సెప్ట్ చదువుతా, పోయి ఎగ్జామ్ రాస్తా, నాకు రావట్లేదు లేదా వస్తోంది ఇది కాదు. ఎగ్జామ్ రాస్తా, ఇందులో ఏదో తప్పులు పోతున్నాయి. ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి నేనేం చదవాలి అంత చదువుతా. రైట్. బట్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మీరు రాస్తున్న మార్క్ అకార్డింగ్ టు ద సిలబస్ ఉండాలి. ఊరికే టఫ్, 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 టఫ్ అని పోవడం తప్పు. డైరెక్ట్ అట్లా రాదు. రైట్. నౌ యూ సీ దిస్. యాహ్! అదే. సింపుల్. ఇక్కడ మీరు ఏది చదివినా కూడా, ఏ మాక్ రాసినా కూడా ఇట్ ఈస్ యూ 50 దగ్గర ఉన్నారనుకుందాం. ఇక్కడ కూడా 35 దగ్గర ఉన్నారనుకుందాం. రైట్. ఇప్పుడు మీరు చూడాల్సింది నెక్స్ట్ మాక్. ఈ మాక్ ఏదైతే రాస్తారో అందులో మీ 4 క్వెషన్స్ కాదు. మీ యొక్క వాట్ ఈస్ దిస్ 50లో 60 క్వెషన్స్ ఉంటాయి. 60లో మీరు 15 అటెంప్ట్ చేయగలుగుతున్నారు. అప్పుడు ఈ మిగిలిన 10 క్వెషన్స్ ఎందుకు నా తప్పుపోతున్నాయి? లేదా నేను ఎందుకు అటెంప్ట్ చేయలేకపోతున్నాను? అనేది ఇప్పటి నుంచి ఈ మాక్ నుంచి స్టార్ట్ చేయండి. టైమ్ అండ్ వర్క్ పోతుందా? జామెట్రీ పోతుందా? మెన్సురేషన్ పోతుందా? యూ టేక్ దోస్ టాపిక్స్. యూ రీడ్ అకార్డింగ్‌లీ. నెక్స్ట్ మాక్ మీరు 5 డేస్ తర్వాత అటెంప్ట్ చేయండి. వాటెవర్ ఇట్ ఈస్. వీక్లీ ఫ్రీ టెస్ట్స్ ఉంటాయి కదా! అవి అటెంప్ట్ చేయండి. అప్పుడు మీవి తప్పు పోకుండా చూసుకోండి. ఆ మిగిలిన 10 క్వెషన్స్‌ని మీరు అటెంప్ట్ ఎలా చేయాలనేది చూస్తే అందులో మీరు 4 క్వెషన్స్‌కి దగ్గరవుతారు. ఇట్ ఈస్ యూ నీడ్ టు రిలాక్స్. అట్‌లీస్ట్ గట్టిగా ఒక ఊపిరి పీల్చుకునేది ఎప్పుడు అనంటే వెన్ యూ ఆర్ ఇంటూ దిస్ బ్రాకెట్. 54 క్వెషన్స్ ఇక్కడ కరెక్ట్ అవుతున్నాయి. 41 క్వెషన్స్ ఇక్కడ కరెక్ట్ అవుతున్నాయి. అయితే అప్పుడు ఓకే. ఇక్కడ కూడా జీకే మీరు చూడండి 9 క్వెషన్‌లు. మనం ఏదైతే మన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకున్నామో, లేదా ఫ్రీ బ్యాచ్‌లో చెప్పుకున్నామో, అందులో నుంచే 3 క్వెషన్స్ గ్యారంటీగా వస్తాయి. ఆ 15-16 అవర్స్ ఏమో చెప్పుకున్నాం. 1.5 స్పీడ్‌లో చూసండి. మీకు 3 క్వెషన్స్ కంపల్సరీ. అండ్ మోర్ ఓవర్ మీరు ఎంతో చదువుతూ ఉంటారు. మిగిలిన టార్గెట్ ఏంటి అనంటే 3 క్వెషన్స్ వచ్చినా మిగిలిన 6 క్వెషన్స్ 100% యాక్యురేట్‌గా పెట్టాలి. ఐ నో 25కి 25 అందరూ పెట్టలేకపోయినా 20 అయితే పెడతారు గెస్ వర్క్ చేసేసి. హెన్స్ నేను చెప్తా గెస్ వర్క్ ఏంటనేది. బట్ బిఫోర్ దట్ మీరు గమనించాల్సింది మీ నెక్స్ట్ మాక్‌కి 50 కాస్త 51 అయ్యేలా చూసుకోండి. అండ్ ఈ 51 కూడా నెక్స్ట్ సెకండ్ మాక్. ఇది ఫస్ట్ మాక్, సెకండ్ మాక్. థర్డ్ మాక్‌కి ఈ 51 అట్‌లీస్ట్ 52 కాకపోయినా 51 కన్సిస్టెంట్‌గా వచ్చేలాగా చూసుకోండి. అట్లా సిక్స్త్ మాకో, ఎయిత్ మాకో వచ్చేస్తారు కదా! అప్పుడు 54థ్‌కి వచ్చేలాగా చూడండి మినిమమ్. అప్పుడు యూ ఆర్ ఇంటూ ద గ్రూప్ జీ పోస్ట్. మీకు అర్థమవుతుందా? ఆ గ్రూప్ సి పోస్ట్‌కి మీరొచ్చేసారంటే యూ ఫీల్ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కాన్ఫిడెన్స్ మనకు ఒక మార్క్ ఎక్కువ తెచ్చిపెడుతుంది తప్ప రైట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదులే. మీకుండదని నాకు తెలుసు. బట్ యెస్ కాన్ఫిడెంట్ అయితే మనకు ఫీల్ అవుతాం బికాజ్ అవర్ మార్క్స్ ఆర్ గెట్టింగ్ ఇంప్రూవ్డ్. రివర్స్ ఇంజినీరింగ్ చేసేకి స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా మీరేదో ఒక ఎక్స్‌వైజెడ్ క్వెషన్స్ దగ్గర ఉండింటారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మీరు రివర్స్ ఇంజినీరింగ్ చేయాలి. వొకాబ్ చదవాలా నేను? ఏం చదవాలనేది మీ ఒక్కరికే తెలుస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఓన్ పర్సనల్ వాట్ ఈస్ దిస్ వన్ క్వెషన్స్, టాపిక్స్. ఇప్పుడు మీకు వర్కౌట్ అయింది ఇంకొకరికి వర్కౌట్ అవ్వాలని లేదు కదా! కొంతమందికి జామెట్రీ కష్టం, కొంతమందికి మెన్సురేషన్ ఇలా. హెన్స్ యువర్ టార్గెట్ ఈజ్ మీది ఏదైనా గాని ఒక మార్క్ ఉంటుంది కదా! అక్కడి నుంచి ఇక్కడికి రావడమే. ఇది ఫస్ట్ స్టేజ్. ఓకే సార్. సార్ నేను ఇక్కడ 54 తెచ్చుకోలేకపోతున్నాను. లేదా 41 క్వెషన్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నాను. వొకాబ్ ఎంత చదివినా నాకు కుదరట్లేదు. ఓకే. డోంట్ వర్రీ. ఇక్కడ ఏ సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి ఆఫ్‌కోర్స్ మీరు ఇంతకొస్తున్నారు కాబట్టి సెక్షనల్ కట్ ఆఫ్ అవసరం లేదంటున్నాను. ఇట్ ఈస్ సింపుల్. ఇట్ ఈస్ సింపుల్. ఈ 41 క్వెషన్స్‌లో మీరు 40నే అటెంప్ట్ చేస్తున్నారు. ఇంకొక క్వెషన్ ఇక్కడన్నా లేదా ఇక్కడన్నా ఏదో ఒక దగ్గర
ప్లస్ చేసేకి చూసుకోవాలి. ఇట్ ఈస్ దట్ ఫైనల్‌గా 104 క్వెషన్స్ మనము యాక్యురేట్‌గా అటెంప్ట్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. యెస్. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ సక్సెస్ విల్ బి 104+. ఎందుకంటే ప్రతి ఒక్కరు 272, 302, 304 ఈ రేంజ్‌లో ఉంటారు మార్కులు. ఈ మార్కులన్నీ ఇక్కడే ఉంటాయి. 270 నుంచి 304 మార్క్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎన్నైనా అటెంప్ట్ చేయండి మార్కులు. ఈ కొంచెం అటో, కొంచెం ఇటో కష్టం అంటే. ఇంతే వెళ్తూ ఉంటది. ఆఫ్‌కోర్స్ ఇంత రాకపోయినా ఇక్కడ కొంచెం ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది. 310 ప్లస్ అక్కడికొస్తూ ఉంటుంది. హెన్స్ దీన్ని దాటిపోవాలి అనంటే యెస్, యూ ఆల్ నీడ్ టు హ్యావ్ సమ్ రివర్స్ ఇంజినీరింగ్ స్ట్రాటజీస్ ఆల్సో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దీస్ ఆర్ ద టెక్నిక్స్. ఫస్ట్ మీ యొక్క నంబర్ ఆఫ్ క్వెషన్స్ కౌంట్ పెంచుకునేది చూసుకోండి. రైట్, మీదేదైతే స్పెసిఫిక్‌గా ఫోకస్డ్‌గా మీరు ఎక్కడైతే తప్పులు పోతున్నాయో అవి మాత్రమే చదవండి. మిగతావి ఒకసారి అట్లా చక్ 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 అని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నప్పుడు వై డు యూ వేస్ట్ ఆన్ దాట్? మోర్ ఓవర్ మీరు జీకే ఎంత చదివితే ఏముంది? ఇట్ ఈస్ నౌ యూ ఆల్ నీడ్ 9 క్వెషన్స్ 100% యాక్యురేట్. మీరు రాసే మాక్‌లో మీరు 9 క్వెషన్స్ 100% యాక్యురేట్‌గా పెట్టగలుగుతున్నారు. లేదా 27 మార్క్స్, ఎందుకంటే 9 క్వెషన్స్ 100% యాక్యురసీతో మనం చెప్పలేం. మీరు 20 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తున్నా, 25 అటెంప్ట్ చేస్తున్నా, 14 అటెంప్ట్ చేస్తున్నా, 9 అటెంప్ట్ చేస్తున్నా, మీకు 27 మార్క్స్ వస్తున్నాయా లేదా అనేది ఫైనల్‌గా చూసుకోండి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేసే టైం కానీ, ఇన్వెస్ట్ చేసే టైం కానీ, మీరు మీ యొక్క ల్యాకింగ్ ఏరియాస్‌లో మీ టైంని ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నా. ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేయండి ఎక్కువ. ఇక్కడ మీరు 27 వస్తున్నాయి అనంటే అప్పుడు కొద్దిగా టైం దీంట్లో జీకేలో ఏదైతే పెడుతున్నారో అది కాస్త మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్‌లో పెట్టేయండి. సో దట్ మార్కులు పెరిగేలాగా రివర్స్ ఇంజినీరింగ్‌లో, నాట్ స్ట్రెయిట్ అవే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మీ ఒక్కొక్క మార్క్ పెరిగే కొద్దీ మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలి. దేర్ ఆర్ 50+ డేస్, 50 డేస్ ఉండింటాయి మినిమమ్, మాక్సిమం కూడా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ 50 డేస్‌లో మీరిక్కడ ఏదో ఒకటి ఒక 4 క్వెషన్స్ అన్నా మీరు ఇంప్రూవ్‌మెంట్ తెచ్చుకునేలాగా మీరు చేయలేరా అండి? యెస్, యూ కెన్ డూ దిస్. అదే చెప్తున్నా. మీరు జీకేలో ఎక్కడి నుంచి ఏదొస్తుందో మనం చెప్పలేం. 2022లో పద్మశ్రీలో ఏదో ఒకటి ఆర్ట్ ఫామ్‌లో వీళ్ళకొచ్చింది అనేసి ఎవరో ఒకరు ఇస్తారు. పద్మశ్రీ వీళ్ళకిచ్చింది. వీళ్ళు ఏ ఆర్ట్ ఫామ్ నుంచి ఉన్నారనేది అడిగితే ఎట్లా చెప్పగలరు? నో వన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఆ టైం ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేసుంటామో, ఆ టైం కాస్త మీరు 27+ తర్వాత వచ్చే ఏదైనా ఇన్వెస్ట్ చేసే టైం జీకే మీద్ది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఒక్క క్వెషన్ పెరిగినా కూడా మీకు 4 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే తప్పు పెట్టే ఒక్క క్వెషన్ -1 మార్క్ అండ్ కరెక్ట్ పెట్టినందుకు 3 మార్క్స్. టోటల్‌గా 4 మార్క్స్ మీరు డైరెక్ట్‌గో, ఇండైరెక్ట్‌గో గెయిన్ చేసుకుంటారు. వాట్ డు యూ థింక్? ఒక్క క్వెషన్ 4 మార్క్స్ విల్ మ్యాటర్ ఎ లాట్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్. అదే చెప్తున్నా. మీ టార్గెట్ ఇక్కడికొచ్చేసింది అనంటే, ఇక్కడికొచ్చేంత వరకు రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ అన్నా స్టార్ట్ చేయండి. ఇక్కడికొచ్చేసింది అనంటే మీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ ఇక్కడ అట్ అటెంప్ట్ చెక్కి చూడండి టైంని. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మీ 104+ క్వెషన్స్ కరెక్ట్ అయ్యేకి వస్తున్నాయి. ఇక్కడికొచ్చేసరికి మీకెన్నొచ్చేస్తాయి? 312+ మార్క్స్ వచ్చేస్తాయి. దట్స్ ఇట్. ఇక్కడ నుంచి మీకు నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంత రివర్స్ ఇంజినీరింగ్ చేయాలో అంత చేసేసినుంటారు. మీ వీకర్ ఏరియాస్ మీకు తెలిసిపోయుంటాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అక్కడి నుంచి మీరు ఏమి కష్టపడాలనేది ఒకరు చెప్పే స్టేజ్‌లోనో, ఒకరు చెప్తే వినే స్టేజ్‌లో ఉండరు. ఐ ఫీల్ ఇట్. యెస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అప్పుడు మీకు ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది అనంటే యూ డూ కమెంట్ ఇన్ యువర్ పర్సనల్ చాట్ బాక్స్ ఆర్ మెయిల్ మీ లైక్ దిస్. ఐ విల్ సీ యువర్ మెసేజ్. ఒకరోజు కాకపోతే ఈ రోజన్నా చేస్తా. మాక్సిమం ఒకరోజు చూసేసా. నిన్న చూసిన తర్వాత సండే చూసి నిన్న చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఈరోజు చేశా. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇక్కడ మీరు టార్గెట్ చేయాల్సింది 104+. ఈ తర్వాత మీకు 104 వస్తున్నాయి. నెక్స్ట్ నేను కొన్ని డైలమాలో ఉన్నాను అనంటే మెయిల్ టు educationbyaditya@gmail.com. అక్కడ నేను మీ యొక్క పర్సనల్ మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మీరు రాస్తే నేను దానికి క్లియర్ కట్ ప్రాక్టికల్ సమాధానం నేనిస్తా. నౌ యువర్ టార్గెట్ ఈజ్ సింపుల్. ఇది ఫస్ట్ చూసుకోండి. జీకే చదవాలి. కానీ ఎంత చదవాలి? ఎక్కడ ఆపాలనేది కూడా తెలియాలి. అందుకే నేనొచ్చి చెప్తున్నా. ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా తప్పే అయిపోతుంది. అండ్ మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సింది ఈ రెండిటి మీద. వొకాబ్ కొంచెం కాన్సంట్రేటెడ్‌గా చూసుకోండి. కాంప్రహెన్షన్ పార్ట్ టైం తక్కువ చేసుకునేకి చూసుకోండి. దిస్ ఈజ్ ఇట్. డూ కమెంట్ ఇన్ యువర్ పర్సనల్ చాట్ బాక్స్ ఇఫ్ యూ హావ్ ఎనీ థింగ్స్. యెస్, ఇక్కడ 6 క్వెషన్స్ అండ్ ఇక్కడ 4 క్వెషన్స్ అండ్ ఇక్కడ ఎన్ని 9 అంటే 16 క్వెషన్స్. చూడండి ఎన్ని క్వెషన్స్ మనం బఫర్‌లో తీసుకొని వెళ్తున్నాము. ఇవి కూడా అటెంప్ట్ చేయండి కావాలనిపిస్తే. మీకు తెలిస్తే ఛాన్సెస్ ఆఫ్ ఏబీసీడీ 4 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ స్ట్రెయిట్ అవే డిలీట్ చేస్తున్నారంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ఛాన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. కానీ మీ ఈ ఫస్ట్ ఎన్ష్యూర్ చేసుకుంటున్నారా లేదా అనేది చూసుకోండి. ఇది ఎన్ష్యూర్ చేసుకునేది ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఒక 4 మార్కులు రాస్తేనే మీకు అర్థమవుతుంది. అంతకంటే ఎక్కువ రాయాలనుకుంటే రాయండి మీకు తెలిస్తే. రైట్. బట్ ఈ 6
ఈ 26 క్వశ్చన్స్ మీ దగ్గర బఫర్ ఉన్నాయనేది మీరు తెలుసుకోండి. 26 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకపోయినా మీకు మినిమమ్ గ్రూప్ సి పోస్ట్ అయితే వస్తుంది. రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ 26 క్వశ్చన్స్‌లో జస్ట్ ఇమాజిన్, ఈ 26 క్వశ్చన్స్‌లో మీరు 2-3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ కరెక్ట్‌గా పెట్టినా ఇట్ ఈస్ 12 క్వశ్చన్స్. అఫ్‌కోర్స్ 3 మార్క్స్ అనొచ్చు కదా! అంటే తప్పు పోయిందనుకుందాం. తప్పు పోకోకుండా మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్ తప్పు పోకోకుండా కరెక్ట్ చేస్తున్నారంటే యూ ఆర్ గెయినింగ్ 4 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో 12 మార్క్స్. 12 మార్క్స్. నౌ యూ సీ హౌ మచ్ ఇట్ గోస్. అందుకే ఒక్కొక్క క్వశ్చన్‌ని మీరు టార్గెట్ చేయండి తప్ప, వేగ్గా మీరు సిలబస్ తీసుకొని చదవాలి అని అనుకుంటే, ఈ రివర్స్ ఇంజినీరింగ్ చేసే స్టూడెంటే కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ అవుతాడని నా అభిప్రాయం. రైట్? డూ ఇట్ వాట్ ఎవర్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ. బట్ మీకు ఇక్కడ టైం మేనేజ్మెంట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే డూ కమెంట్ ఇన్ యువర్ పర్సనల్ చాట్ బాక్స్ ఆర్ మెయిల్ ఇట్ టు మీ. ఐ విల్ గైడ్ అకార్డింగ్లీ ఇఫ్ దట్ ఈస్ ద కేస్. లేదు మీకు కంప్యూటర్ సెక్షన్ కావాలన్నా, అఫ్‌కోర్స్ మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కంప్యూటర్ సెక్షన్ కావాలన్నా ఈ ప్రాబబిలిటీ, నంబర్ సిస్టమ్, మ్యాథ్స్‌లో మీకు నంబర్ సిస్టమ్ అండ్ ప్రాబబిలిటీ ఈ రెండే టఫ్ క్వశ్చన్స్ వచ్చేది. రైట్? ఈ రెండిటిని కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. దిస్ ఇస్ ఇట్. అండ్ ఏమైనా ఉన్నాయంటే అగైన్ కమెంట్. ఐ విల్ మీట్ యూ అగైన్ విత్ అ గుడ్ వీడియో. గుడ్ డే అండ్ బై.